ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ బీరాలు పలికిన బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచే జారుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఎద్దేవా చేశారు. శాసనసభలో ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగే సమయంలో ప్రధాన ప్రతిపక్షం గైరాజు కావడం సరికాదన్నారు. వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు ప్రభుత్వ సభలో కృష్ణా జలాలపై ప్రజెంటేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క సారలమ్మ మహాజాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి వస్తారు. 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలపైకి చేరుకుంటారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల ఆర్థిక పురోగతిలో గణనీయంగా మార్పు వచ్చిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో జిల్లాలోని 3 డివిజన్లలో ఎన్నికైన మాల సర్పంచులు, ఉప సర్పంచులు ఈ నెల 11వ తేదీన అభినందన సభ్య ఉంటుందని జిల్లా అధ్యక్షుడు చొక్కం దేవిదాస్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంపల్లి ఎల్లయ్య తెలిపారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ 2లో జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పాల్గొంటున్నారన్నారు. వేల్పూర్ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన భీమ్గల్ మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్యే వేవ్ల మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం ఎలాంటి భేషజాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసి మరొకసారి భీమ్గల్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేయాలని అన్నారు.